మామ బిగ్ బాస్ సీజన్ 1 ఫ్యామిలీ వీక్ అయితే స్టార్ట్ అయిపోయింది. అసలు నేను షో ఎలా జరిగింది, అలాగే ఓటింగ్ పోల్లో ఎవరెవరో ఏ పొజిషన్లో ఉన్నారో మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అంటే అందరిలాగా లెంతీగా వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు, వీళ్ళు ఏం మాట్లాడుకున్నారు అని చెప్పను. జస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే చెప్తాను. ఈ వీడియో ఎక్కువసేపు లెంతీ ఉండదు, చాలా తక్కువలో ఉంటుంది. జస్ట్ కొంచెం సపోర్ట్ చేయండి, అలాగే ఒక్క లైక్ కొట్టండి. థ్యాంక్ యూ. అయితే వీడియో స్టార్ట్ చేసేద్దాం. నేను బిగ్ బాస్ అనౌన్స్మెంట్ జరిగింది. మీ ఫ్యామిలీని మీరు కలుసుకోవాలంటే కనుక ప్రతి ఒక్కరికి బూస్ట్ అవసరం. ప్రతి ఒక్కరికి వాళ్ళ ఫ్యామిలీతో స్పెండ్ చేసిన తర్వాత ఇంకా మనోధైర్యం పెరుగుద్దని చెప్పి బిగ్ బాస్ స్టార్ట్ చేశారు. అలాగే ఒక సర్కిల్ లాంటి ఒక బోర్డులో టైమర్స్ పెట్టారు. ఆ టైమర్స్కి సంబంధించి ఒక గేమ్ కండక్ట్ చేయడం జరిగింది. దానికి సంచాలకుగా సంజన గారు, క్యాప్టెన్ ఏమో తనుజ కూడా రెడీ అయిపోయింది గేమ్ ఆడటానికి. అయితే బిగ్ బాస్ అనౌన్స్మెంట్ చేసి, అమ్మ తనుజ, నువ్వైతే కనుక ఈ వీక్ క్యాప్టెన్ కాబట్టి నువ్వైతే పాల్గొనలేదు, దాంట్లో టైమర్ సెట్ చేసి ఉంది, నీకు ఇష్టం వచ్చింది తీసేసుకో అని చెప్పి అన్నారు. ఈలోపు అదరా బెదరా మేడం గారు పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయి ఆ టైమర్ని తీసేసుకుని 60 మినిట్స్ అయితే కనుక తీసేసుకుంది. అంటే కానీ ఫ్యామిలీ వీక్లో నామినేషన్లో ఉండుంటే తనుజ చాలా బాగుండే, చాలా ప్లస్ అయ్యేది. ఎందుకంటే ప్లస్ వీక్ అనమాట ఇది, అందరికి బూస్టింగ్ వీక్. అంటే ఆడియన్స్ అందరూ కంటెంటర్లకి, అంటే వాళ్ళకి ఇష్టమైన కంటెంటర్లకి సపోర్ట్ చేసే వీక్ ఫ్యామిలీ వీక్. అంటే బయట ఆడియన్స్ కూడా బాగా కనెక్ట్ అవుతారు పర్టికులర్గా ఈ వీక్కి. ఈ టైంలో తనుజ నామినేషన్లో ఉండకుండా క్యాప్టెన్ అయి కూర్చుంది. అది అంత మంచి ఇష్యూ కాదు యాక్చువల్గా. అయితే కనుక ఇది మంచి ఇష్యూ కాదు నిజంగానే. ఎందుకంటే తను ఉండుంటే కనుక ఓటింగ్ గోల్లో మార్పులు జరిగి తనుజ, మన ఇమానియల్ కూడా ఉన్నాడు, రియాన్ ఉన్నాడు, తనుజ ఉండేది. ఫస్ట్ అండ్ 2-3 పొజిషన్స్ ఎవరో క్లియర్గా తెలిసిపోయేది. ఓకే, విషయం ఏంటంటే మనకి సోషల్ మీడియాలో ఏం జరుగుతుందంటే ఓటింగ్ పోల్ విషయాల దగ్గరకు వచ్చేసినప్పుడేమో కళ్యాణ్ అండ్ తనుజాకి హ్యూజ్ ఓటింగ్ పడిపోయి ఫస్ట్ ప్లేస్ సెకండ్ ప్లేస్లో కళ్యాణ్ ఉంటున్నాడు. కానీ వాళ్ళిద్దరు ఓటింగ్ పోల్స్ పర్సనల్గా ఓటింగ్ పోల్ ఇద్దరికి పెడితే మాత్రం జస్ట్ 2-3-5% మాత్రం వేరియేషన్ ఉంటుంది. అని మీకు అర్థమైందా? జనరల్ ఓటింగ్ మొత్తం అంతా కామన్ మ్యాన్ మన కళ్యాణ్కి అయితే ఓటింగ్ పడిపోతుందని అర్థం దీనికి. పర్టికులర్గా ఈ వీక్ అయితే కనుక తనుజ వచ్చుంటే చాలా బాగుండేది. నెక్స్ట్ గేమ్ కండక్ట్ చేశారు. ఒక్కొక్కరికి ఒక 15 మినిట్స్ 20 మినిట్స్, లీస్ట్ 15 మినిట్స్ కళ్యాణ్, 20 మినిట్స్ పట్టుకుంటే సుమన్ గారికి సాక్రిఫైస్ చేశాడు. సంచాలకుగా ఉన్న మన సంజన గారు ఒప్పుకోలేదు. ఆవిడ బాధ అంతా ఇంత కాదు, ఫ్యామిలీ వీక్ వస్తుందంటే ఆవిడకేమో ఫ్యామిలీ వీక్ తీశారు. ఆవిడ బాధపడుతుంటే లిటరల్గా మనకే చాలా బాధ వేస్తుంది. ఎవరికైనా సరే బాధ వేయడం సహజం, బాధ వేస్తుంది. కానీ ఏడుపు అంటే మనసు బేబీని వదిలేసి వచ్చేసింది కదా, మనకు కూడా కొంచెం అదొకలా ఉంది. ఈ వీక్ అంతా చూసారా, ఎంత నెగిటివ్ టాక్ ఉన్నా సరే సంజన గారి మీద ఈ వీక్ ఫ్యామిలీ వీక్ వచ్చేసేపాటికి బిగ్ బాస్ ఎలా క్రియేట్ చేశాడు, బజ్ క్రియేట్ చేశాడు సంజన గారి మీద. అరే సంజన గారికి కూడా ఫ్యామిలీ వీక్ ఉంటే బాండు అనేలాగా ఆడియన్స్ని కూడా ఆలోచించేలా చేశారు. అది ఓటింగ్ విషయంలో కూడా వచ్చేసేపాటికి అది కన్వర్ట్ అయిపోద్ది. బెస్టింగ్ సరే. అయితే అట్టకేలకి కళ్యాణ్ 20 మినిట్స్ సాక్రిఫైస్ చేసి, సాక్రిఫైసింగ్లో ఫస్ట్ ఉంటాడు కదా మన బిడ్డ, అయితే సుమన్ గారికి ఇవ్వడం జరిగింది. ఈలోపు స్టార్టింగే సుమన్ గారి యానివర్స్ డే నిన్న. హ్యాపీ యానివర్స్ డే సుమన్ గారు. నిన్న చెప్పాల్సింది మనం ఈరోజు చెప్తున్నాం. సుమన్ గారికి హ్యాపీ యానివర్స్ డే చేశారు, సూట్ ఇచ్చారు, మంచి టిప్ టాప్గా రెడీ అయ్యారు వాళ్ళ మిస్సెస్ కోసం. వెయిటింగ్ 71 డేస్ తర్వాత వాళ్ళ మిస్సెస్ కనిపించేవాడికి సో ఎమోషనల్, చాలా చిన్నపిల్లలా మారిపోయాడు సుమన్ గారు. ఇద్దరు హగ్ చేసుకున్నారు, ఏడ్చారు, ముగ్గులు వర్షాలు, హగ్గు వర్షాలు చూడటానికి చాలా చాలా బాగా అనిపించింది. ఈ లోపు సజెషన్ ఇవ్వడం అయితే స్టార్ట్ చేసింది మన సుమన్ గారు వాళ్ళ వైఫ్. అయితే కనుక తనుజతో జాగ్రత్తగా ఉండు, తనుజ హైప్లో ఉంది, ఎవరైతే హైప్లో ఉన్నారో వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తుంది, నువ్వు నీలాగా ఉండు అని చెప్పి సజెషన్ ఇచ్చి, చాలా వాల్యుబుల్ సజెషన్ ఇది, చాలా చాలా వాల్యుబుల్ సజెషన్ ఇచ్చి
ఆవిడ హౌస్లో ఉండి బయటికి వెళ్ళిపోవడం జరిగింది. తర్వాత తనూజ గారి గురించి మీకు చెప్పాల్సిన అవసరం లేదు, చాలా వీడియోస్ వచ్చేసినాయి ఆల్రెడీ. మన షార్ట్ కట్లో చెప్పేసి మనం ఈ వీడియో అయితే స్టాప్ చేసేద్దాం. ఎందుకంటే ఈ పాటికే తనూజ ఫ్యాన్స్ కానీ జనరల్ ఆడియన్స్ కానీ తనూజ గురించి సెర్చ్ చేసి మొత్తం చూస్తుంటారు. ఇంకో 2 డేస్లో వాళ్ళ చెల్లి పెళ్ళి వచ్చారు, బిగ్ బాస్ షేర్ వేశారు, కూర్చున్నారు, గాజులు వేసారు, అక్షంతలు వేసింది, చక్కగా సెలబ్రేషన్ చేసి వెళ్ళింది. మమ్మీ నీ కోసం వెయిట్ చేస్తుంది, నువ్వు ఏడుస్తుంటే మమ్మీ ఏడుస్తుంది, నువ్వు ఏడవమాక, లైవ్ 24/live నువ్వు చేస్తున్నావు, నువ్వు మంచి పర్ఫెక్ట్గా ఆడుతున్నావు, నువ్వు హైయెస్ట్లో ఉన్నావు ఓటింగ్లో, నీకు వచ్చిన నష్టం ఏం లేదు అని చెప్పి మంచి సజెషన్స్ ఇచ్చి తనూజ గారి సిస్టర్ అయితే కనుక హౌస్లో ఉండి బయటికి వెళ్ళిపోవడం జరిగింది. ఇది ఇక్కడ వరకు షో నిన్న జరిగింది, సేమ్ ఇలాగే జరిగింది, ఎక్కువ లెంత్ లేదు. ఓటింగ్ పోల్ వివరాల దగ్గరికి వచ్చేటప్పటికి ఓటింగ్ పోల్ గురించి మనం ఆల్రెడీ చెప్పుకుంటున్నాము. కళ్యాణ్ టాప్లో ఉన్నాడు.